4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 8, 9 చదువుదాం. దయచేసి మనము 8వ వచనం కాదు కానీ 6వ వచనం చదువుదాం. 6వ వచనము, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. దేవుడే తన ఆత్మ ద్వారా లేఖనాలు మనకు వివరించునుగాక. ప్రియులారా, మరి చాలాసార్లు ఈ వచనాలు మనం చదువుకున్నాం, దైవ సేవకులు చెప్పేటప్పుడు కూడా విన్నాము. పోయిన వారం మనము 5వ వచనాన్ని చదువుకున్నాం. ఏ వచనం అది? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అనే మాట. మీ సహనము సకల ప్రజలకు తెలియబడాలని. మీ సహనం అంటే ఎవరి గురించి అనుకున్నాము? ఫిలిప్పీ స్థానిక సంఘంలో ఉన్నవారి సహనము అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు, పెద్దలు, పరిచారకులు అందరూ కూడా సంఘములో సహనం కలిగి ఉండాలని. రెండవది, ఏ విషయాలలో మనం సహనం కలిగి ఉండాలా అనేది కూడా మనం చూసాం. ఆ తర్వాత ఈ సహనం అనేది మరి ఎంతవరకు ఈ సహనం ఉండాలా అనేది కూడా చూసాం. మూడవది, సహనం కలిగి ఉంటే ఏమి లాభాలు ఉన్నాయో కూడా పోయిన వారం మనము ధ్యానం చేశాం. సహనం కలిగి ఉంటే మనకేం లాభాలు ఉంటాయంటే ఆయనతో కూడా మనం ఏలుతామని, ప్రభువు మనకు సమీపముగా ఉంటాడని, ఇంకా మనకు దేవుడు దగ్గరగా ఉంటాడని, ఇట్లాంటి ఒక 4 విషయాలు నేను గుర్తు చేశాను. సమీపముగా దేవుడు మనకుంటే. ప్రియులారా, మంచిది. ఈరోజు అదే వాక్య భాగములో నుంచి 6వ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం. చూడండి, 6వ వచనం, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి. ఇక్కడ మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి విస్తరించి చెప్పాలంటే కనీసం ఇది 1 గంట ప్రసంగం. ఇది వాస్తవంగా అంటే మనకు అంత సమయం లేదు కాబట్టి క్లుప్తంగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. మీకు కొన్ని విషయాలు కూడా నేను అర్థం కావడానికి అడుగుతాను, మీరు చెప్పడానికి కూడా ప్రయత్నం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 12 ఏళ్ల వయసులో బోధకుల మధ్య కూర్చొని ప్రశ్నలు అడుగుతూ జవాబు చెప్తూ ఉన్నట్లుగా కనబడతాయి. కొన్ని విషయాలు మనకు అర్థం కావాలంటే ప్రశ్నించాలా, జవాబు తీసుకోవాలా, మళ్ళీ ప్రశ్నించాలా, జవాబు తీసుకోవాలి. అప్పుడే మనకు బైబిల్ కొంతవరకు బాగా అర్థమవుతుంది. మంచిది. దేనిని గురించి చింతపడకుడి అని ఇక్కడ రాయబడింది. చింత అనే మాటకు అర్థం ఎవరైనా చెప్తారా? చింత అనే మాటకు ఎవరైనా అర్థం చెప్తారా? చెప్పండి, మాట్లాడాలి. మనం మాట్లాడితేనే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చింత అంటే అర్థం ఏంటిదయ్యా? చెప్పాలా? చింత అంటే ఆందోళన, తర్వాత బెంగబెట్టుకోవడము, దిగులు పడుట, భయపడుట, కలవరపడుట అనే పదాలు ఉన్నాయి. ఆందోళన, చింతపడడం అంటే ఆందోళన మనసులో పెట్టుకోవాలి. తర్వాత రెండవ ప్రశ్న మళ్ళీ మీకే. మనము లేక నేను వేటి కొరకు చింతిస్తుంటాం? భూమి మీద జీవిస్తున్న మనము వేటి కొరకు చింతిస్తుంటాం? మీకు తెలిసినట్టు కొన్ని చెప్పండి. వేటి కొరకు చింతిస్తుంటామయ్యా? సహజంగా మనకు వచ్చేది చెప్పండి, దానికేం భయం లేదు. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము,
ఏమి ధరించుకుందాము అని మనము చింతపడతాం బైబిల్ చెప్పేది. ఇంకా వ్యక్తిగతంగా పర్సనల్గా మనకి ఇల్లు లేకపోతే ఇల్లు గురించి, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం గురించి, ఆరోగ్యం బాగలేకుంటే ఆరోగ్యం బాగు కావడానికి చింతిస్తుంటాం, పిల్లలు సరిగా లేకపోతే పిల్లల గురించి చింతిస్తుంటాం. ఇంకా ఏదైనా చెప్పాలా? ఇవన్నీ మన వ్యక్తిగతంగా మనం ఆలోచించేవే. ఇంకా ఏం ఆలోచిస్తామంటే రేపటిని గురించి కూడా చింతపడతాం. భవిష్యత్తు గురించి మనం ఎక్కువగా చింతపడతాం. మీరు బాగా గమనించాలి. వేటి గురించి చింతపడతామనంటే రేపటిని గురించి మనము ఎక్కువగా చింతిస్తాము. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం కొరకు, ఆరోగ్యం బాగాలేకుంటే చింతిస్తాము, పిల్లలు సరిగా లేకపోతే వాళ్ళ గురించి చింతిస్తాము, ఉద్యోగం కొరకు చింతిస్తాము, స్థలము ఇల్లు లేకపోతే చింతిస్తాము, సంతానం లేకపోతే చింతిస్తాము, ఉద్యోగం లేకపోతే చింతిస్తాము. ఇవన్నీ కూడా మనం చింతించేటివి. రేపటి గురించి రేపు అనే ప్రశ్న వేసుకొని చింతపడుతూ ఉంటాము. ఇవి మీరు క్లియర్గా గుర్తుపెట్టాలి. అయితే మూడో ప్రశ్న ఏంటిదంటే ఎవరు చింతించరు? చింతించని వారెవరు? చింతించని వారు ఎవరు ఉంటారయ్యా? ఎవరమ్మా చింతించని వారెవరు? చింతించని వారెవరు అంటే చిన్నపిల్లలు చింతించరు. చిన్నపిల్లలు చింతిస్తారా? చింతించరు. ఇంకా పిచ్చి పట్టిన వాళ్ళు చింతపడరు. పిచ్చి ఉంటే చూడు, పిచ్చి లేచిన వాళ్ళకి వాళ్ళకి ఏం చింత ఉండదు. ఇంకా చెప్పాలంటే నిజమైన విశ్వాసులు చింతపడరు. చింతించే వ్యక్తులు చింతపడరు. అంటే నిజమైన విశ్వాసగా ఉన్న వ్యక్తులు వారు చింతపడరు. ఎందుకనంటే ప్రతి విషయంలో దేవుని మీద వారు విశ్వాసం ఉంచుతారు కాబట్టి దేని గురించి వారు చింతపడరు. విశ్వాసులు చింతపడరు. మీరు బాగా గమనించారు. ఎవరు చింతించరు అని అంటే చెప్పాలి. ఇప్పుడు ఎవరు చింతించరయ్యా? చింతించిన వారెవరు? చిన్నపిల్లలు చింతించరు, పిచ్చివారు చింతించరు, విశ్వాసులు చింతించరు. ఒకవేళ మనం చింతిస్తున్నాము అని అంటే మన విశ్వాసము బలహీనంగా ఉంది అని అర్థం. ప్రియులారా, ఇది మీరు మనసులో పెట్టాలా. ఎవరు చింతించరు అనే పదాన్ని చింతించని వారు ఎవరు అంటే 3 చెప్పాము. అయితే మూడోది ఏంటిదంటే ఎవరు చింతిస్తారు? ఎవరు చింతిస్తారు? ఇప్పుడు మీకు 3 పాయింట్లు మీకు అర్థం కావాలి. వేటి కొరకు మనం చింతిస్తాము అనేది ఆలోచించాము. రెండవది చింతించని వారు ఎవరు అంటే మనం చూసాము. మళ్ళీ ఎవరు చింతిస్తారు? ఎవరు చింతిస్తారయ్యా? బైబిల్లో కొత్త నిబంధనలో ఒక 6 సందర్భాల్లో రాయబడినాయి. ఇదే ఆహార విషయంలోనే ఒక వచనం చదువుతారు. 6:30 చదవాలి సహోదరులు. మత్తయి సువార్త 6:30. ఎవరైనా తప్పని చదవాలి. చదువుతారా? 6:30 బైబిల్ తీసిన చదవాలి సహోదరులు, చదవాలి. నేను చదువుతా. 6 నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా అల్ప విశ్వాసులారా అని అన్నాడు. అంటే మీరు ఎందుకు చింతపడతారు? వస్త్రాలు లేవని, ఆహారము లేవని. ఎవరు చింతపడతారంటే అల్ప విశ్వాసం కలిగిన వారు చింతపడతారు. పేతురు ఒకసారి నీళ్ళ మీద ప్రభువు నడుచుకుంటూ వస్తే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తానని చెప్తాడు. సరే పేతురు రా అని అంటాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తూ వెళ్తాడు.
కొంత దూరం తర్వాత కిందికి దిగడము, నీళ్ళలోకి మునిగిపోవడం ప్రారంభిస్తాడు. ప్రభువా నన్ను రక్షించుమని గట్టిగా ఆయన కేకలు వేస్తే ప్రభు చెయ్యి చాపి లేపుతాడు పైకి. లేపి ఏమంటాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? నేను ముందే ఉన్నాను కదా, నీ పక్కనే ఉన్నాను కదా, ఎందుకు నువ్వు సందేహపడినావు అంటాడు. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభు ధోనిలో ఉన్నాడు. పెద్ద తుఫాను లేచింది, గాలి లేచింది. వీళ్ళంతా ఏమన్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరెందుకు సందేహపడుతుంది, నేను ఎంతకాలం మీ దగ్గర ఉందును అని అంటాడు. మీరు వినాలి. ఒకసారి ఒక మూగదయ్యం పట్టిన చిన్న కుమారుని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినారు. వాళ్ళు ప్రార్థన చేస్తే, శిష్యులు ప్రార్థన చేస్తే వాళ్ళతో కాలేదు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో. అక్కడ తర్వాత యేసు ప్రభు వస్తే, ప్రభువా మరి నా కుమారుడు మూగదయ్యం బట్టి నీళ్ళలోనూ అగ్నిలోనూ పడుతున్నాడు, తరచుగా మీ శిష్యులకు చెప్తే వాళ్ళు దగ్గర ఏం కాలేకపోయింది అని అంటాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులను చూసి ఏమంటాడంటే, అల్ప విశ్వాసులారా, మీ అల్ప విశ్వాసం చేతనే మీరు అద్భుతాలు చేయలేకపోతున్నారు అనే సందర్భాన్ని చెప్తాం అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఎవరు చింతిస్తారంటే అల్ప ఒక వచనం చదవండి, యాకోబు పత్రిక ఎలా ఉంటుందో మన అవిశ్వాసం అనే దాని మీద అక్కడ చాలా చక్కగా ఆయన యాకోబు భక్తుడు రాస్తాడు. 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతా. 5వ వచనంలో ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు అని ఉంది. 6వ వచనం యాకోబు 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలే ఉండు. అట్టి మనుషుడు దిమ్మనుష్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. చూడండి ఎంత బాగుందో ఈ వచనం. చాలాసార్లు మనం సందేహిస్తాం, విశ్వాసులముగానే ఉంటాం, కానీ 2 తలంపులు, ద్విమనస్సు అనేది ఉంది ఇక్కడ. అవుతుందో కాదో, ఇస్తాడో ఇయ్యడో, బాగుపడతామో బాగుపడమో, జ్వరం పోతుందో పోదో, వస్తుందో రాదో కదా. కాబట్టి ఈ అవిశ్వాసము వలన, సందేహించటం వలన మనము ఏది కూడా సాధించుకోలేము. బైబిల్లో ఒక మాట ఉంది, నమ్ము ప్రతివానికి సమస్తమును సాధ్యమే. అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటాడు. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తమును నమ్మాల. నమ్మడం అంటే విశ్వాసము లేకపోతే, అవిశ్వాసం ఉంటే, అల్ప విశ్వాసం ఉంటే, సందేహించినట్లయితే మనము మన దగ్గర ఉన్న చింతలు పోవు. ఎవరు చింతిస్తారంటే అల్ప విశ్వాసం గలవారు, విశ్వాసము లేనివారు, వీళ్ళందరూ కూడా చింతిస్తారు. ఇంకొక వచనాన్ని కూడా నేను చూపిస్తా చూడండి. లూకాసు వార్త 8:14లో అక్కడ నేను ఒక మాట చెప్తాను, మీరు 8:14 తీసుకొని చదువుకోవచ్చు. అక్కడ ఏంటంటే, ముళ్ళ పొదలో పడిన విత్తనం రక్షించబడిన విశ్వాసే, కానీ ఈ ఐహిక విచారాల వలన పరిపక్వత చెందని వాడు ఫలించలేడు అన్నమాట. అంటే దీని అర్థం ఏంటిదంటే, ఎవరు చింతిస్తారు అని అంటే విశ్వాసే, కానీ ఆత్మీయంగా పరిపక్వత లేని వారు ఖచ్చితంగా చింతపడతారు. ప్రభువు నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింటుంది, బాప్తీసం తీసుకొని చాలా సంవత్సరాలు అయింటుంది, కానీ వాళ్ళు సందేహపడుతుంటారు, అల్ప విశ్వాసం ఉంటుంది, కార్యాలు జరగవు, కానీ సీనియారిటీ మాత్రం ఉంటుంది. మరి ఎందుకు కార్యాలు జరగవు అంటే, వాళ్ళు ఇంకా చింత ఎందుకు ఉంది అని అంటే వాళ్ళలో పరిపక్వత లేదు.
పరిపక్వత లేకపోవడానికి ఏంటిది కారణం అంటే లోకములో ఉన్న ఐహిక విచారాలు. ఆ ముళ్ళ పొదలు ఆ విత్తనం ఎదగనీయకుండా అణిచి పడేస్తుంటుంది అన్నమాట. పరిపక్వత లేని వారు కూడా చింతపడతారు, సందేహించువాడు చింతపడతారు, అల్ప విశ్వాసం గలవారు చింతపడతారు. ఇది మీరు మనసులో పెట్టాలి. నేను ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు. చింత అంటే అర్థం చెప్పినాను. మనం వేటి కొరకు చింతిస్తామో కూడా మీరు చూశారు. చింతించని వారెవరు అని అంటే చిన్నపిల్లలు చింతించరు, పిచ్చివాళ్ళు చింతించరు, విశ్వాసులు చింతపడరు. మరి ప్రశ్న మళ్ళీ ఒకటి వేసుకున్నాం. మూడోది, ఎవరు చింతిస్తారు అని ఇందాక మనం చూసాం. ఎవరు చింతిస్తారంటే అల్ప విశ్వాసం గలవారు, అవిశ్వాసులు, పరిపక్వత చెందని వారు, సందేహించే వాళ్ళు చింతిస్తారు. ఇది మూడవది. నాలుగవది ఏంటిదంటే చింతించటం వలన ఏవేవి నష్టాలు ఉన్నాయి. చింత వలన నష్టములు ఎన్ని, ఏ నష్టాలు ఉన్నాయి అయ్యా? చింతించటం వలన కలిగే నష్టాలు ఎవరైనా చెప్తారా? భౌతికంగా చింత వలన కలిగే నష్టాలు. ఒక వ్యక్తిలో చింతలు ఉన్నాయి అని అంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా కొన్ని భౌతికంగా నష్టాలు కలుగుతాయి. నేను మీకు గుర్తు చేస్తా. చింతించటం వలన భౌతికంగా అంటే ఆందోళన చెందటం వలన, బెంగ పెట్టుకోవడం వలన, భయపడటం వలన, చింత వలన మనకు శారీరకంగా ఏమవుతుందంటే మన గుండె బలహీనమవుతుంది, అధైర్యం అనేది ఏర్పడుతుంది. మన నెత్తి మీద ఉన్న వెంట్రుకలు కూడా ఏమవుతాయంటే చింత ఎక్కువైంది అనుకోండి, ఇవి తెల్లబడతాయి వెంట్రుకలు. తర్వాత చింత అనేది ఎక్కువ చింతించినామంటే కోపానికి కూడా బీపీ రేజ్ అవుతుంది. చింతించడం వలన ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ ఎక్కువై బీపీ పెరుగుతుంది, కోపం వస్తుంది. మీరు బాగా అనుభవంతో మీరు ఆలోచన చేయాలి. తర్వాత చింత ఎక్కువగా ఉండటం ద్వారా, ఆందోళన ఎక్కువ చెందడం ద్వారా షుగర్ పెరుగుతుంది. డాక్టర్లు స్ట్రెస్ పెట్టుకోవద్దండి అని చెప్తారు. చింత ఎక్కువ ఉంటే షుగర్ ఏమవుతుందంట? పెరుగుతూ వస్తుంది. ఇవి మీరు మనసులో పెట్టాలి. తర్వాత చింత పడడం ద్వారా ముఖము అనేది వికారమవుతుంది. సామెతల్లో ఆ మాట ఉంది. ముఖమంతా వికారంగా ఉంటుంది. ఆనందం ఉన్న వ్యక్తిలో ముఖము తేజస్సుగా ఉంటుంది. చింతించే వ్యక్తుల్లో నింపటి గుర్తుపట్టవచ్చు. ముఖం వికారంగా ఉండటం, కళ్ళు లోపలికి పోవటం, ఏదో ఈయన డిప్రెషన్లో ఉన్నాడు అందుకని ఇట్లా అయినాడు అని అనుకుంటాం మనం. చింత వలన ఇవి గమనిస్తాం. చింతించటం వలన ఫైనల్గా ఏంటిదంటే శరీరము క్షీణించిపోతుంది. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే 20 ఏళ్ళు ఉంటాయి వ్యక్తికి, కానీ 60 ఏళ్ళ ముసలోని లెక్క ఉంటాడు. చాలామందిని చూసినారా? ఒకానొక కాలం అంటే మేము పుట్టకముందు ఉన్న కాలంలో వయసు ఎక్కువ ఉంటుంది కానీ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళకి, ఇంకా బలంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వయసు తక్కువ ఉంటుంది, మరి శరీరం చూస్తే 60-70 ఏళ్ళ లాగా కనబడతారు. అంటే దేనికి కారణం ఇదంతా అని అంటే లోపల చింతలు మనిషిని తినేస్తాయి. ప్రియులారా, మీరు ఆలోచించాలి. ఆధ్యాత్మికమైన చింతలుంటే మంచిదే. భౌతికమైన పాప సంబంధమైన చింతలు ఇవి మనిషిని క్షీణింపజేస్తాయి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అమ్నోను అనే వ్యక్తి. తన చెల్లెల్ని చెరపడానికి ఆయన ప్లాన్ చేసింటాడు. చింతపడుతుంటాడంట. ఆయన శరీరం కూడా క్షీణించిపోయింటుందంట. అనారోగ్యం వచ్చిందని తండ్రికి దావీదు చెప్తాడు. చెల్లెలు వచ్చి రొట్టె చేసి అలా అనేది ఆయన ప్లాన్. హృదయంలో వేరే చింత ఉందన్నమాట. మీరు 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 2-3 వచనాలు మీరు తీసి చదివితే అక్కడ అమ్నోను అనేవాడు చింతాక్రాంతుడుగా ఉంటాడంట. మనసులో దైవికమైన చింత కాదది, పాప సంబంధమైన చింత.
అలాంటి వాళ్ళు కూడా త్వరగా అనారోగ్య బారిన పడి మరి తొందరగా క్షీణించిపోతారు శరీరపరంగా. మీరు ఆలోచన చేయ, చింత వలన చాలా నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ముగింపులోనికి వస్తా, వాస్తవమైన విషయాలు కొన్ని చెప్తా. చూడండి, పౌలు ఒక మాట అంటాడు. 1 కొరింథీ పత్రిక దీనికంటే ముందు ఒక వచనం చదవాలా. మత్తయి సువార్త 6:27. చింత వలన నష్టాలు ఉన్నాయని చెప్పాం కదా. మత్తయి సువార్తలో ప్రభువే చెప్పాడు. ఏమని? మత్తయి సువార్త 6:26. ఒకసారి నేను చదువుతాను, దయచేసి చూడండి. ఎక్కడ ఉంది? 6:26, 27లో చూడండి. 27, మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అన్నాడు. ఒకవేళ మీరు చింతిస్తే నష్టాలు ఉన్నాయి. ఒకవేళ ఆ నష్టాలు ఒకవేళ ఉంటే ప్రభు అంటాడు ఇక్కడ, మీరు ఒకవేళ చింతిస్తే మీరేమైనా మూరెడు పొడుగుగా అవుతారా? చింతపడడం ద్వారా మీరేమి ఏది సాధించుకోలేరు, మూరెడెత్తు చేసుకోలేరు అని ప్రభు అంటాడు. అంటే చింతపడకూడదు అని దాని భావం. ఇప్పుడు చూడండి, కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 7:32. 1 కొరింథీ పత్రిక 7:32 పౌలు అన్న మాట నేను గుర్తు చేస్తా. 7:32 ఏమన్నదంటే, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచూ ఉన్నాను అని అన్నాడు. మనం ఎలా ఉండాలని పౌలు కోరికంట? మనము చింతలేని వారమై ఉండాలని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. అయ్యా చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 5:7. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అయ్యా మీరు చూడండి, 7వ వచనం మొదట చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. చింతించడం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో అని చెబుతూ, మీరు చింతించితే మీరు మూరెడు ఎక్కువ చేసుకుంటారా? చేసుకోలేదు, సాధ్యం కాదు. కాబట్టి ఆయనే మిమ్మును గూర్చి చింతపడుతున్నాడు. మీరు వినాలి, వాక్యం వినాలి. మనము చింతించడం ద్వారా మనం ఏమీ సాధించలేము, కానీ ఇంకా నష్టపోతాం. అయితే మన గురించి చింతించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. 2 కోణాల్లో ఆయన చింతపడినాడు. మీకు తెలుసా? ఎక్కడంటే, అది పాప పటాన్ని గురించి నేను చూపిస్తా. మత్తయి సువార్తలోనికి రండి, 2 కోణాలు చూపిస్తా తొందరగా. మత్తయి సువార్త 27వ అధ్యాయం. 27వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆయన చింతాక్రాంతుడగినట్టుగా కనబడుతుంది. మత్తయి సువార్తనో లూకా సువార్తలో ఉంది. చూడండి, ఒకసారి చూస్తారా? మత్తయి సువార్తలో చూస్తారా? చింతాక్రాంతుడగుటకును మరి అనే మాట ఉంది లూకా సువార్తలో అనుకుంటా. చూడండి ఒకసారి, ఆ మాట చాలా మంచి మాట. అక్కడ ఆయన ఆ మాట ఉంది, మీరు చూసిన వారి తర్వాత చెప్పండి. ఆయన ఏముందంటే,
ఆయన రక్తముగా మారటకు అలా ఆయన చింతాక్రాంతుడైన మాట ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు తర్వాత చూస్తారు ఫ్రెండ్స్. దీని అర్థం ఏంటిదంటే మన పాపములను ఆయన భరించడానికి, మీరు వినాలి, మీరు ఒక వాక్యం వినాలి, మన అపరాధములను మన పాపముల విషయమై ఆయన చింతాక్రాంతుడవుతున్నాడంట. అంటే మనల్ని ఎలాగైనా విమోచించాలని, మనల్ని ఎలాగైనా అగ్నిగుండం నుంచి తప్పించాలని ఆయన మన గురించి చింతాక్రాంతుడై ఉన్నాడని మాట. అంటే మన కొరకు మొదటిగా మనల్ని విమోచించడానికి ఆయన చింతాక్రాంతుడై బాధ వేదన అనుభవించినాడు అనేది ఒక పాయింట్. యేసు ప్రభు ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండవది, మనం పేతురు పత్రికలు చదివినట్లుగా ఆయన మిమ్మును గూర్చి చింతపడుతున్నాడు. భౌతికపరమైన విషయాల విషయంలో కానీ ఆత్మ సంబంధమైన విషయాలను కానీ మనం చింతపడకూడదు. ఆయన మనం చింతించబడేది కాదు, కానీ ఆయనే మన గురించి చింతపడుతున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. చింతించే వాని మీద మనం చింత వేయాలి, కానీ మనము చింతించటం వలన మనమేమీ సాధించుకోలేము. అందుకనే 55వ కీర్తనలో ఒక మాట ఉంది, 17వ వచనంలో, మీ భారములే యెహోవా మీద మోపము, ఆయనే మిమ్మును ఆదుకొనును అని రాయబడింది. కాబట్టి చింతించాలా, ఆత్మ సంబంధమైన విషయాల గురించి చింతపడాలి. పౌలు అంటాడు 2 కొరింథీ పత్రిక 11:28లో, ఇవన్నీ కాక మరి సంఘములన్నిటిని గురించిన చింతయు నాకు కలదు అని అంటాడు. మీ విషయమై చింతించేవాడు పౌలు తిమోతి వంటి వాడు ఎవరు కూడా. కాబట్టి మనం చింతించడం వలన, ఆందోళన పడడం ద్వారా మనము నష్టమే పోతాం. కానీ అయితే మన గురించి ఒక ఆయన చింతించాడు, చింతాక్రాంతుడై రక్షించాడు, మన కొరకు నేటికి ఆయన చింతపడుతున్నాడు. మనమేం చేయాలంటే మన చింత యావత్తు ఆయన మీద మోపాల. అప్పుడే మనము చింతలేని వారుగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనల్ని గురించి చింతించే ప్రభువు మీద మన విశ్వాసం కలిగి, మనకున్న భారాలు, మనకున్న చింతలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇల్లు లేకపోతే చింత, అనారోగ్యంగా ఉంటే చింతపడతాము, ఆ ఉద్యోగం రాకపోతే చింతపడతాము కదా, కుటుంబంలో చింతలు, ఇవన్నీ ఎవరి మీద మోపాలంట? ఆయనే మన గురించి చింతపడుతున్నాడు. ఒక మాట ఉంది బైబిల్లో, ఏమనంటే మీకేమేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి ముందే ఆయన తెలుసు ఆయనకి. కాబట్టి మనం దేనిని గురించి చింతపడకూడదు. మీరు బాగా వినాలి, దేనిని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్నతో ముగిస్తా, టైం అయిపోయింది. చింతను జయించాలంటే మనం ఏం చేయాలి? అయ్యా అమ్మా, చింతను జయించాలంటే మనం ఏం చేయాలా? 3 మాటలు ఉన్నాయి. ఇప్పుడు చదివిన మాటలు చూడండి. ఫిలిప్పీ పత్రికలో రండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేన్ని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చింతలు జయించాలంటే ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. మీరు బాగా గమనించాలి. అయ్యా, మీరు చింతను జయించాలంటే బైబిల్ చెప్పేది ఏంటిదంటే, 1 ప్రార్థన, 2 విజ్ఞాపన, 3 కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా. చూడండి, ఇవి మనకు సాధ్యమైతే చింతలు మటుమాయమవుతాయి. ప్రార్థన అనేది మన కొరకు చేసేది, విజ్ఞాపన అనేది ఇతరుల కొరకు చేసేది, కృతజ్ఞతాస్తుతులు ఆయన మనకు చేసిన మేలుల కొరకు ఆయనకు సమర్పించేది. కృతజ్ఞత చెల్లించటం ప్రియులారా, ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చెల్లించాలంట. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా. రాత్రి అయిందంటే ఉదయకాలం ప్రభు ఇంతవరకు కాపాడినందుకు నీకు స్తుతులు చెల్లించాలి. ఉదయం లేస్తేనే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలా. అంతేకాదు, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు.
గత రాత్రి నేను శ్యాంబాబు మళ్ళీ సత్యరాజును చేసినాము. లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని విడవకుండా చేశాం. మనం ఇతరుల కొరకు చేసినప్పుడు దేవుడు మన కొరకు మన కార్యాలు చేస్తాడు. మనం ఇతరుల కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు మన కార్యాలు త్వరితగతంగా ఆయన చేస్తాడు. సూత్రం గమనించాలి. చింతలను జయించాలంటే ఈ 3 సూత్రాలు. ప్రార్థించే మనసు నీకుంటే ఏ చింతనైనా ఎంత ఆందోళన అయినా మనము జయించవచ్చు. ప్రార్థన మరి నీ జీవితంలో ఉందా? కనీసం నీ పర్సనల్గా నీ ఆత్మరక్షణ కొరకు, నీ శరీరాన్ని జయించడం కొరకు, నీవు లోకాన్ని జయించడం కొరకు, అపవాదిని నువ్వు పర్సనల్గా నీవు రక్షణ కొనసాగించడం కొరకు వ్యక్తిగతంగా నీకు ప్రార్థన ఉందా? నీలో నీకు ప్రార్థన లేకపోతే నీలో ఉన్న చింతలను నువ్వు జయించలేవు. నీలో ఉన్న కోరికలను నువ్వు జయించలేవు. అది గమనించాలి. చాలామంది ఓడిపోతున్నాం సార్, మేము దేన్ని జయించలేకపోతున్నాం అని చింతపడుతుంటారు. మాటిమాటికి పాపాన్ని జయించలేకపోతున్నాం, మాటిమాటికి సిగరెట్లు మానలేకపోతున్నాం, తాగడం మానలేకపోతున్నాం, వ్యభిచారం మానలేకపోతున్నాం. లోపల చింతపడుతుంటారు, బాధపడుతుంటారు, మనోవేదన పడుతుంటారు. ఇది జయించాలంటే ఏంటిదంటే నీవు ప్రత్యేకముగా నీ పర్సనల్ ప్రార్థన ఉండాలి. నీకు ప్రార్థన నిన్ను కంచె వేసినట్టుగా కాపాడుతాయి. ప్రార్థన తలంపుల నుంచి జయం నీకు ఇస్తుంది. వ్యక్తిగతంగా మనం ప్రార్థన లేకపోతే సాతాను చేత ఓడిపోతాం ప్రియులారా. ఈ రోజుల్లో విశ్వాసులు ఎందుకు బలంగా లేరు అని అంటే పడిపోతున్నారు, జారిపోతున్నారంటే వ్యక్తిగతమైన ప్రార్థన లేదు. మన కుటుంబాలు దీవించబడకపోతున్నాయనంటే మనము దీవించబడకపోతున్నామంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయలేకపోతున్నందువలననే దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు, వాటికి దేవునికి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. ఈ 3 బలహీనతలను బట్టే మనలో చింతలు, మన కుటుంబాల్లో చింతలు ఎక్కువగా ఉన్నాయి. అది రోగమైనా కానివ్వండి, ఆర్థిక అప్పులు కానివ్వండి, శోధనలే కానివ్వండి. మనం ప్రార్థించినప్పుడు, కృతజ్ఞత చెల్లించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు బైబిల్ ఒక మాట ఉంది, మీరు శోధించగలిగినంత కంటే శోధన మీకు ఎక్కువగా నేను రానియను అంటాడు. 1 కొరింథీ పత్రిక 10:13 మాట ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే శోధనలు మీ దగ్గరికి రానియను, అయినా తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన మీద నమ్మకం కలిగి విశ్వాసంతో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనం దానిని జయించవచ్చు. దేవుడు మనకు తప్పించే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు ప్రియులారా. తర్వాత ఏమనుంది? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి మనం ప్రార్థించినప్పుడు, దేవునికి మనం మొరపెట్టినప్పుడు, దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు అక్కడేముంది తెలుసా? అప్పుడు అన్నమాట చూడండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయి కదా అక్కడ. అప్పుడు ఎప్పుడు నువ్వు ప్రార్థించగలిగినప్పుడు, అప్పుడు ఎప్పుడు నువ్వు జ్ఞాపన చేయగలిగినప్పుడు, అప్పుడు ఎప్పుడు నువ్వు కృతజ్ఞత చెల్లించినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటాడు. నువ్వు పాపం చేయాలని నిన్ను ప్రేరేపిస్తుంటుంది అనుకో, దేవుని సమాధానం ఆయన సన్నిధి కాపుదల ఉంటుందంట మన తలంపులకు. అది రాకుండగా ఎగరగొట్టేస్తుంది అన్నమాట. చూడండి, దేవుని సమాధానం మన హృదయమునకు, మన తలంపులకు దేవుడు కంచె వేసి కాపాడుతాడు. దేవుని సమాధానం ఆ మాట చూడండి. దేవుని సమాధానం మన పదము చాలా మంచి మాట. అది చింతలకు విరుగుడు ఏంటిదంటే దేవుని సమాధానమే. సమాధానం లేకనే కదా మనుషులంతా చిందరవందరంగా ఉండేది. అంటే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత నీ జీవితంలో ఉంది అని అంటే దేవుని సమాధానం నీ హృదయంలో ఉంటుంది. నువ్వు బెనకవు, జడియవు, దిగులు పడవు, ఆందోళన పడవు. ధైర్యంగా ప్రభువు నాకు సమాధానం ఇచ్చినాడని బ్రతకడానికి అవకాశం ఉంది.
కాబట్టి అప్పుడు ఎప్పుడంటే మనం దేవుని స్తుతించినప్పుడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, మనం పర్సనల్గా ప్రార్థన లైఫ్ కలిగి ఉన్నప్పుడు మనకు దేని గురించి చింతలను జయించే ఉపాయం బైబిల్లోనే ఉంది ప్రియులారా. చింతించడం వలన మనం నష్టపోతాం తప్ప దేని కూడా మనము జయించలేం. ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుంటే